సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న భారీ పాన్ వరల్డ్ మూవీ వారణాసి జక్కన్న అత్యంత ప్రెస్టీజియస్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభానికి ముందే కథేంటి, దీన్ని ఏ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నారు, కథనం ఎలా ఉంటుంది అనే విశేషాల్ని ముందే వెల్లడించి ఆ తర్వాత బరిలోకి దిగే రాజమౌళి ఈ సినిమాకి మాత్రం ఎలాంటి అప్డేట్లు ఇవ్వకుండానే స్టార్ట్ చేయడం తెలిసిందే. అయితే ఇటీవలే ఓ హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన కీలక విషయాల్ని బయటపెట్టారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, వారణాసిలో 25 నిమిషాల పురాణాల గూస్ బంప్స్ ఎపిసోడ్. అతిథి పాత్రల కోసం నన్ను వాడుకుంటున్నారు. వారణాసిలో హనుమంతుడిగా మాధవన్. సుదీప్ వారణాసికి ఓకే చెప్పారా? లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ వారణాసి మూవీలో యాక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితం ఇతర భాషా సినిమాల్లో కన్నడ నటులకు క్యామియో, అతిథి పాత్రల కోసం ఉపయోగించుకుంటున్నారని, కానీ అదే సహకారం కన్నడ చిత్రాలకు దక్కడం లేదని వ్యాఖ్యానించిన ఆయన ఇప్పుడు వారణాసిలో యాక్ట్ చేస్తున్నారన్న వార్తలు రావడం చర్చనీయాంశమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో సుదీప్ కీలక పాత్రల్లో కనిపించేలా అవకాశం ఉందని కొన్ని గంటలుగా వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఆ మూవీ షూటింగ్లోనూ పాల్గొంటున్నారని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ కిచ్చా సుదీప్ విషయంపైన మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సుదీప్కు రాజమౌళితో ఉన్న అనుబంధం కొత్తేం కాదు. గతంలో ఈగ సినిమాలో ఆయన చేసిన ఇంటెన్స్ విలన్ రోల్ ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది. ఆ పాత్రలో సుదీప్కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. బాహుబలి మూవీలో ఆయన గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. దీంతో మరోసారి ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుందన్న వార్త సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. అదే టైంలో సుదీప్ ఇటీవలే చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కన్నడ నటులు ఇతర భాషా సినిమాల్లో అతిథి పాత్రలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, కానీ అదే స్థాయిలో ఇతర ఇండస్ట్రీల నుంచి సహకారం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వ్యక్తిగతంగా అడిగినా కొందరు స్టార్ హీరోలు తమ సినిమాల్లో చిన్న పాత్రలు చేయడానికి ముందుకు రావడం లేదని ఆరోపించారు. కానీ తాను తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో ఎన్నోసార్లు అతిథి పాత్రలు చేశానని, కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్షిప్ కోసం ఏకంగా పారితోషికం కూడా తీసుకోకుండా నటించానని సుదీప్ చెప్పడం గమనించాలి. అలాంటి వ్యాఖ్యల తర్వాతే ఇప్పుడు వారణాసిలో ఆయన నటిస్తున్నారన్న వార్తలు రావడం ఇంట్రెస్టింగ్గా మారింది. దీంతో అప్పుడు అలా అన్న సుదీప్ ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారా అన్న క్వశ్చన్ అయితే అందరిలో తలెత్తుతోంది. అయితే రాజమౌళి సినిమాల్లో పాత్ర చిన్నదైనా ఎఫెక్ట్ మాత్రం ఎక్కువే ఉంటుంది. కాబట్టి సుదీప్ నిజంగానే వారణాసిలో భాగమైతే సినిమాకు మెయిన్ అసెట్లో ఒకటిగా నిలుస్తుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే అసలు క్లారిటీ రానుంది. ఇప్పటి వరకు గాసిప్గా మిగిలిన ఫ్యాన్స్ మాత్రం ఆ కాంబో కోసం ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. ఓ హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ, వారణాసి టీజర్లో చూపించిన పురాణ నేపథ్యంలో సాగే ఎపిసోడ్ని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. అందులో ఈ కీలక ఘట్టాలని ప్రత్యేకంగా చిత్రీకరిస్తున్నారట. 25 నిమిషాల నిడివితో సాగే పురాణాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది. ఈ సన్నివేశాల కోసం 300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని వార్తలు షికారు చేయడంతో ప్రేక్షకులు అంచనాలు ఏర్పడ్డాయి. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా హాలీవుడ్కు చెందిన పలువురు టెక్నీషియన్స్ కూడా వర్క్ చేస్తున్నారు. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు జరిగిన ఇంట్రెస్టింగ్ మలుపుల నేపథ్యంలో ఊహకందని సన్నివేశాలతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. త్రేతాయుగం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్ గనిలోనున్నాయట. ఈ ఎపిసోడ్లో వచ్చే హనుమంతుడిగా మాధవన్ కనిపిస్తారని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అంటే మహేష్ బాబు సినిమా రావడానికి మరో ఏడాది వెయిట్ చేయాలన్నమాట. ఈ సమయాన్ని మహేష్ సినిమాలతో ఫిల్ చేయడానికి కొంతమంది మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గతేడాది మహేష్ నటించిన ఓల్డ్ మూవీస్ చాలా వరకు విడుదలై ఆ గ్యాప్ని ఫిల్ చేశాయి. ఇప్పుడు కూడా వారణాసి థియేటర్లోకి వచ్చేంత వరకు మహేష్ ఓల్డ్ సూపర్ హిట్స్ థియేటర్లో సందడి చేయనున్నాయి. ఫిబ్రవరి 28న మహేష్ త్రివిక్రమల తొలి కలయికలో రూపొందిన అతడు రిలీజ్ కాబోతోంది.
ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ అయింది. అయినా సరే దీన్ని మళ్ళీ చూసేందుకు మహేష్ అభిమానులు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. గతంలో మహేష్ నటించిన మురారి, అతిథి, కలేజా, బిజినెస్ మెన్ వంటి సినిమాలు గత ఏడాది విడుదలయ్యాయి. మహేష్ సినిమా లేని లోటును తీర్చాయి. ఈ ఏడాది కూడా ఇదే తరహాలో మహేష్ పాత సినిమాలు వారణాసి రిలీజ్ అయ్యే వరకు కూడా మళ్ళీ రిలీజ్ అవుతూ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి.